హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాల్ని. ఈరోజు మనం యాక్యుపంక్చర్ గురించి తెలుసుకుందాం. సో నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తారు. యాక్యుపంక్చర్ చేయించుకోవడం వల్ల మా రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఉంటాయా, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందా, చేయించుకోమంటారా అని. సో దీని అన్నిటికీ ముందు మనం అసలు యాక్యుపంక్చర్ అంటే ఏంటో చూద్దాము. సో యాక్యుపంక్చర్ అంటే ఏంటంటే ఇది ఒక చైనీస్ ట్రెడిషన్ అనమాట. చిన్న చిన్న సూదులు తీసుకుని బాడీలో కొన్ని ప్రెషర్ పాయింట్స్లో పెడతారు. సో ఆ పెట్టడం వల్ల మనకి బ్లడ్ ఫ్లో పెరగచ్చు, లేదా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వచ్చు, లేదా స్ట్రెస్ అనేవి రిలీవ్ అవ్వచ్చు అనేది వాళ్ళ కాన్సెప్ట్. సో ఈ చిన్న సూదులు మనకి బాడీలో డిఫరెంట్ ఏరియాస్లో గుచ్చి దానివల్ల మనకి కొన్ని ప్రెషర్ పాయింట్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల మనకి కొంచెం బ్లడ్ ఫ్లో అనేది బాడీలో పెరుగుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట. సో ఇది మనం ఫర్టిలిటీలో చెయ్యొచ్చా, దీనివల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే మనకి తెలియదు. చాలా వరకు రీసెర్చ్ పేపర్స్ కానీ స్టడీస్ కానీ యాక్యుపంక్చర్ చేయడం వల్ల పెద్ద బెనిఫిట్ ఉంటుంది అనేం చెప్పట్లేదు. సో యాక్యుపంక్చర్ చేసినా చేయకపోయినా పెద్ద రిజల్ట్ ఉండదు అనే చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో యాక్యుపంక్చర్ చేయించుకోవాలా, కంపల్సరీ చేయించుకోవాలా అంటే అవసరం లేదండి. ప్రతి ఇన్ఫర్టిలిటీ పేషెంట్కి లేదా ఐవీఎఫ్ వెళ్ళే పేషెంట్కి యాక్యుపంక్చర్ చేయడం వల్ల మేజర్ డిఫరెన్స్ లేదా చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అంటే అలా ఏమి ఉండదు. దాని రిజల్ట్సే చాలా ఇన్కన్క్లూజివ్ అంటున్నారు. సో మీకు కావస్తే చేయించుకోవచ్చు, కానీ అది చేయించుకోవడం వల్ల మనకి ఏమైనా రిజల్ట్ ఎఫెక్ట్ అవుతుందా అంటే అలా ఏమి ఉండదు. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను.